హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మీ అందరితో ఒక 10 నిమిషాలు మాట్లాడదామని కూర్చున్నాను. ఈ మధ్య నాకు హెల్త్ సహకరించక ఎవ్వరి వీడియోస్ కానీ లైవ్స్ కానీ వెళ్ళటం లేదు, చూడలేకపోతున్నాను. చాలా మటుకు నాకు ఈ మందుల ప్రభావం వలన నిద్రతోనే సరిపోతుంది. కాఫ్, కోల్డ్, ఫీవర్, వైరల్ ఫీవర్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మెల్లిమెల్లిగా కొంచెం సెట్ అవుతున్నాను ఒక 2 డేస్ నుంచి. దాంతో ఏంటంటే ఈ ఎలర్జీ పేషెంట్ వలన ఆ ఎలర్జీ ట్యాబ్లెట్స్ వలన ఎప్పుడు నిద్రపోవాలని ఇంట్లో పని ఏదో చేసుకోవడం, పడుకోవడం. దాంతో నేను ఎవరి వీడియోలు సమంగా చూడలేకపోయాను. లైవ్స్కి అయితే అసలు వెళ్ళలేకపోయాను. ఏదో 1-2 వేళ్ల మీద. ఆ లైవ్స్ ఏంటంటే నైట్ కాబట్టి. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే మా మనవడు ఇప్పుడు 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తాడు ఇంకా ఫిబ్రవరి 17th నుంచి మార్చి 7th దాకా. కొంచెం వాడికి హెల్ప్ చేయడంలో నేను కొంచెం బిజీ కాబట్టి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, ఆ ఎగ్జామ్స్ వల్ల నేను కొంచెం ఈ యూట్యూబ్కి కొంచెం దూరంగా ఉండవలసి వస్తుంది. ఏంటంటే ఇన్నాళ్ళు స్టాక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ నేను అప్పుడప్పుడు పెట్టుకుంటూ వచ్చేసాను. అలాగే షార్ట్స్ కూడా. ఈరోజు ఫస్ట్ టైము వసంత పంచమి రోజు వీడియో అయితే నేను తీశాను. అప్పుడప్పుడు మా కోడలు తను చేసే వంటలు ఏమైనా ఉంటే వీడియో తీసేసి పెట్టేస్తుంది, కానీ దాన్ని తనకి ఎడిటింగ్ చేయడం అది రాదు కాబట్టి నేనే చూసుకోవాలి. అలాంటప్పుడు ఈ హెల్త్ పరంగా నేను అన్నీ వెనక్కి వెళ్ళిపోయి, అందుకే ఏంటంటే కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. మార్చి 7th దాకా నేను అప్పుడు కొంచెం యూట్యూబ్లో వీడియోస్ నాకు తగ్గట్టు నేను పెడతాను. కానీ చాలామందికి నైట్ నిద్ర పట్టకపోయినా కూడా వీడియోలు అయితే చూస్తున్నాను. నాకు నోటిఫికేషన్స్ రావట్లేదండి ఎవరివి. అందుకే ఏంటంటే నేనే వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి ఓల్డ్ ఫ్రెండ్స్ అవని, న్యూ ఫ్రెండ్స్ అవని వెతుక్కొని చూస్తున్నాను. అంతదాకా ఎవ్వరూ నా ఛానల్లోకి రారు. నేను కొంతమంది వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళందరూ నా మీద నమ్మకంతో, నేను చూస్తాను అన్న నమ్మకంతో వాళ్ళందరూ వచ్చి నా వీడియోస్ చూస్తారు. యూట్యూబ్ అయితే మనకి సక్సెస్ రానిండి రాకపోనిండి, శాలరీలు అందుకోండి అందుకోపోండి, కానీ ఒక మంచి ఫ్యామిలీని అయితే ఇచ్చిందండి. ఫ్రెండ్స్ అవని చాలామంది, అసలు ఎంతమంది అంటే కొత్త వాళ్ళు అవనండి, పాత వాళ్ళు అవనండి, ఎంతో మర్యాదపూర్వకంగా శ్రీనివాసం అమ్మ అనేసి కొంతమంది, పార్థు అమ్మ అని కొంతమంది, పార్థ అని కొంతమంది, ఇలాగ నాకు చాలామంది దగ్గరయ్యారు. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నాకు చాలా నచ్చిన స్వీటు గుమ్మడి. ఆగ్రా గుమ్మడి అంటే గార్డు గుమ్మడికాయ స్వీట్ ఉంటుంది కదా, బూడిది గుమ్మడి స్వీట్, అది నాకు చాలా ప్రాణం అండి. ఆ స్వీట్ని నేను ఆల్టే స్వప్న దగ్గర చూశాను. ఆ అమ్మాయి చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఆవిడ వీడియోస్ చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. వ్యూస్ అయితే తక్కువ, కానీ ఎంత బాగుంటాయంటే చూడ్డానికి కంటికి ఇంపుగా ఉంటాయి. నేను ఇప్పుడు ఆ స్వీట్ చూపిస్తాను నేను మీకు. ఇది ఎంతమందికి ఇష్టమో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా కోడలు పుల్లారెడ్డి నుంచి తీసుకొచ్చారండి. నాకు చాలా ఇష్టం, తనకు కూడా ఇష్టమే ఈ స్వీటు. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ స్వీటు. ఇది వాడు అడిగాడట, చిన్న ముక్కలు వేయినా పెద్ద పెద్ద ముక్కలు వేయినా, ఎందుకంటే సగం తినేసి వదిలేస్తారు కదా అని. ఈ స్వీట్ నాకు చాలా ఇష్టం అండి. అసలు తినడానికైతే నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు ఇది మనం కొరికేటప్పుడు ఇది అందులో ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నామనుకోండి, ఇంకా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఇలాగే సేమ్ తను ప్రజెంట్ చేసిందండి, హాల్టే స్వప్న అని. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నాకు పని వలన కుదరలేదు. ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టం? నేను ప్రాణంతో సమానంగా తింటానండి ఈ స్వీటు. 1/2 kg తీసుకొస్తే ఇందులో ఇవే ముక్కలు మిగిలేయమాట. ఏంటంటే అప్పుడు దాచుకు తిన్నట్టు తింటానమాట. ఇది ఎంతమందికి ఈ స్వీట్ ఇష్టమో తెలియచేయండి. చూశారు కదా, నాకు నచ్చిన స్వీట్ గురించి చెప్పాను నేను. నాకు చాలా ఇష్టం అండి ఆ స్వీట్. అన్నింటిలో కన్నా అప్పుడప్పుడు తెచ్చుకొని అలా మెల్లిమెల్లిగా దాన్ని చక్కగా జ్యూస్ని ఆస్వాదిస్తూ తినడం చాలా ఇష్టం. అయితే ఈ స్వీట్ని నేను ఆ అమ్మాయి ఛానల్లో అయితే చూశాను, ఆల్టే స్వప్న అనేసి. అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ఓల్డ్ ఫ్రెండే అమ్మాయి. నాకు సహకరిస్తున్న కొత్త వాళ్ళు, పాత ఫ్రెండ్స్ అందరికీ కూడా చెయ్యెత్తి దండం పెడుతున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక చక్కగా 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు, శాలరీస్ అందుకున్నాను. చిన్న ప్రాబ్లం ఈ మధ్యలో ఒక 6 months 8 months బ్యాక్ వస్తే ఛానల్లో నాకు మాధురి టెక్ ఛానల్ ఆవిడ చాలా హెల్ప్ చేశారండి.
ఆవిడకి నేను చెయ్యెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే నా ఛానల్ అంతా ఆవిడ చెక్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసి ఈ ఈ ఛానల్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ వీడియోస్ రిమూవ్ చేసేసేయండి అనేసి నా ఛానల్ని ఆవిడ మధ్య మధ్యలో చూస్తూ నాకు మళ్ళీ ఇన్స్టాలో పెడుతుంటారు. ఎందుకు ఇలా పెడుతున్నారు, మీరు తేడాగా చేస్తే మళ్ళీ కష్టం, మళ్ళీ ఒకసారి ఛానల్ పోయిందంటే కష్టం అండి అని ఆవిడ నాకు అలా వెనక గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. అలాగే ఈ కాలం ఎవరున్నారండి. అందుకే మాధురి టెక్ ఛానల్ వాళ్ళకి, ఆ మేడంకి నా చెయ్యెత్తి దండం పెడుతున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఓల్డ్ ఫ్రెండ్సే కాదు, న్యూ ఫ్రెండ్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు నన్ను మదర్లాగా, అమ్మలాగా ట్రీట్ చేస్తూ నాకు సహకారం ఇస్తున్నారు. మీ అందరికీ చెయ్యెత్తి దండం పెడుతున్నాను. నాకు చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడమే నా వంతు. అందరి వీడియోలు టైము కాను టైం అవని రాత్రి నిద్ర పట్టకపోయినా 2 కాదు 3 కాదు నేను మెలుకో నుండి చూస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నేను పడుకునేసరికి 12:30 1 గంట దాటుతోంది. ఆ లోపల మా మనవడికి అక్కడ చెప్పుకుంటూ వాడు చదువుకుంటుంటే నేను మధ్యలో మీ అందరి వీడియోస్ చూస్తున్నాను. అందుకు నా మనసుకి దగ్గరైన ప్రతి ఒక్కరి వీడియోలు కూడా చూస్తున్నాను. ఎవరిది విడిచే విధానం ఇదే లేదు. నన్ను అలాగే మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఏం చెప్పాలి ఈ వీడియోలో. నేనేంటంటే ఇక ముందు నాకు నచ్చిన స్వీట్స్ అయినా, తర్వాత కర్రీస్ అవని, ఏదైనా సరే నేను మీకు చూపిద్దాం, నాకు ఏది నచ్చుతోంది అన్నది కొంచెం మార్పు చేద్దాం వీడియోలో అనేసి అనుకుంటున్నాను. మొట్టమొదటిగా స్వీట్ని, తర్వాత ఏంటంటే నాకు కర్రీ, వంకాయ కర్రీ ఏ విధంగా చేస్తే ఇష్టం, ఏ విధంగా తినాలి, ఇవన్నీ కూడా మీకు పరిచయం చేద్దామనేసి. కొంచెం ఛానల్లో కొంచెం ఇది ఉండాలి కదా. అలా అనేసి ఎక్కువ తొందరపడి పెట్టేవనుకోండి ఛానల్ ఎగిరిపోతే చాలా కష్టం. ఇప్పుడు ఛానల్ని చాలా క్లుప్తంగా పువ్వులా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ న్యూ మోడల్, మనకి కొత్త కొత్త గైడెన్స్ అన్నీ వచ్చేసాయి, కొత్త కొత్త రూల్స్ వచ్చేసాయి యూట్యూబ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఛానల్స్ పెడుతున్నాం కదా. అందుకేంటంటే వాళ్ళు కూడా ఊరికే మనకి డబ్బులు ఇవ్వరుగా. అందుకు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఒకసారి ఛానల్లో కానీ ఏమైనా ఈ క్లైమ్స్ కానీ తర్వాత ఏమైనా పడ్డాయనుకోండి ఇంకా చాలా కష్టం మనం మళ్ళీ ఛానల్ని ఎత్తుకోవడం. అందువలన చాలా జాగ్రత్తగా ప్రతి క్రియేటర్కి నేను చెప్పేది ఒక్కటే, వేరే వాళ్ళ వీడియోలు తీసి పెట్టద్దు. మన చేత్తో, మన ఫోన్లో, మన ఇంట్లో కాదు ఎక్కడైనా సరే మనం వీడియో తీసి అది అప్లోడ్ చేసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర మనం వాట్సాప్లో కానీ అలా తీసి మన వచ్చే వీడియోలు ఏది మీరు పెట్టద్దు. మ్యూజిక్ కూడా చాలా మటుకు తగ్గించుకోండి. మ్యూజిక్ ఉన్నా కూడా క్లైమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఒక ఉద్దేశం మీద పెడతాం. ఇప్పుడు అంటాం అందరం, నేను డబ్బుతో కాదు చేసింది అని అనుకుంటాం. కానీ ఒక గ్రోత్ వచ్చిన తర్వాత, ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పైసలు వస్తాయి. అలా పైసలు అందుకున్నప్పుడు ఎంత తక్కువ పైస అయినా సరే అదొక తృప్తి కదా. మనం గణించుకున్నాం, వాళ్ళని చెయ్యెత్తి అడగకుండా. ఒక 10,000 అవనండి, 15,000 అవనండి, ₹1,00,000 అవనండి, గణించుకున్నాము అంటే అదొక తృప్తి కదా. అలాగా అందరూ చాలా ఒక ఉద్దేశంతోనే మనం ఛానల్ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం ముందుకి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. తర్వాత భాగ్యం ఆంటీ ముచ్చట్ల ఆవిడకి కొంచెం హెల్ప్ చేయండి. ఆవిడ ఏదో బిజినెస్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య 6 months బ్యాక్ సార్గా ఎక్స్పైర్ అయ్యారు. భగవంతుడు ఆ ప్రభు సన్నిధికి చేరారట. అందువలన ఆవిడికి మనం తోచినంత సహాయం ఏంటంటే ఆవిడకి పెట్టిన వీడియోలన్నీ A to Z చక్కగా మొదటి నుంచి చివరి దాకా యాడ్స్తో చూడడం మనం ఆవిడ చేసిన హెల్ప్. లేదు ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే ఆవిడ ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్లో మీకు తోచినంత సహాయం చేయండి. ఇంకా ఏం చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నాయండి. యూట్యూబ్ అనంతం, అంతమంది ఫ్రెండ్స్ని ఇచ్చింది. ఏ ఒక్క పేరు చెప్పినా కూడా అయ్యో నా పేరు చెప్పలేదేంటమ్మా అని మీ అందరూ అడగచ్చు. కానీ చెప్పుకుంటూ పోతే ఒక ఛానల్, ఒక వీడియో సరిపోదు. కానీ నేను ఇదేంటంటే కొంతమందిది ఎందుకు చెప్పారంటే ఇలాగే ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళే. అలాగా మీ అందరూ కూడా ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ, ఒకరి వీడియోలు ఒకరు చక్కగా చూసుకుంటూ, ఏంటంటే స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ చేసి వదిలేయకండి. చక్కగా ఒక 10 నిమిషాలు వీడియో ఉంటే 3 నిమిషాల వీడియోనే చూడండి. లేదంటే యూట్యూబ్ ఏమనుకుంటుందంటే ఇందులో ఏమీ లేదు సత్తా అనేసి ముందుకి మనకి సజెషన్లోకి పంపించదు. అలాగే మానిటైజేషన్ అయిన వాళ్ళకి చక్కగా వీడియోస్కి వచ్చే యాడ్స్ చూడండి. అదే కదా వాళ్ళకి కావాల్సింది, మనీ వచ్చేది. అందుకు మీరు
టైం ఉంటేనే వీడియో ఆన్ చేసి వీడియో చూడండి, లేదు అంటే వీడియోని అసలు టచ్ చేయకండి. ఎందుకంటే మనం ఒకరికి సహాయం చేయాలి అంటే వీడియో పూర్తిగా చూడాలి. లేదు 3-4 నిమిషాలైనా చూస్తే ఇందులో ఏదో ఒక సత్తా ఉంది అనేసి యూట్యూబ్ కొంచెం ముందుకి మనకి ప్రమోట్ చేస్తుంది. ఇదండి నేను చెప్పేది. ఇంకా ఏమైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నా ఛానల్ని ఆదరించి నన్ను ఇంత దాకా తీసుకొచ్చి 10K సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. అలాగే శాలరీస్ కూడా అందుకున్నానండి. ఇంతకన్నా నాకు కావాల్సిందేంది? నేను హ్యాపీ, నా ఫ్యామిలీ హ్యాపీ. మీ అందరూ కూడా నాతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు తోచినంత, నాకు చేతనైనంత ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను అనేసి నేను మీకు మాటిస్తున్నాను. నేను చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరికి. అయితే కొంచెం మార్చి 7th దాకా కొంచెం నేను ఫ్రీగా ఉండలేను. మనవడు ఎగ్జామ్స్ కాబట్టి నన్ను మన్నించండి. ఇంతకన్నా ఇంత చెప్పలేను. మరొక వీడియోలో మన అందరి ఫ్రెండ్స్తో మాట్లాడుకుందాం. ఉంటానండి, మీ పార్థ.